పెట్టుకుందాం ఎంత ఆడ పెట్టుకుందాం మీరే లోకల్ పెట్టండి. మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నీళ్లు నిధులు నియామకాల పేర్లతోనే తెలంగాణ ఏర్పడ్డది. నా పేరు పక్కా జడ్సన్, తెలంగాణ వనరుల రక్షణ సమితి ఫౌండర్ చైర్మన్, మాజీ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఏఐసిసి మెంబర్. ఈరోజు కాళేశ్వరం కోసం వేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గారిని కలిసి మరి నా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కంప్లీట్గా దాదాపు ఒక 300 పేజీలు ఆధార్తో సహా ఇవ్వడం జరిగింది. నేను కాళేశ్వరంలో జరిగిన అక్రమాల పైన హైకోర్టులో పిలివేయడం జరిగింది, సిబిఐలో, ఈడీలో, అంతేకాకుండా మరి ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్లో ఢిల్లీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ కంపెనీ దాంట్లో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద 179 కేసులు మరి కోర్టులో సిబిఐ, ఈడీలో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కాళేశ్వరం మరి భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్లలో మిషన్ భగీరథ, దాని తర్వాత కాళేశ్వరం అతి పెద్ద స్కామ్ ఇది. ఈ స్కామ్ ఒక్కటి కాదు, దీన్ని అఖిలపక్ష స్కామ్ అనవచ్చు. ఈ స్కామ్లో వాటాదారులు ఎవరు లేరని కానీ ప్రతి ఒక్క వాటాదారులు ఉన్నారు ఇలా. ఈ స్కామ్కు జరిగే ముందు మరి అప్పట్లో ఉన్నటువంటి 6 అధికారులు వాళ్ళ పేర్లతో సహా ఎవడెవడు ఏమేమి చేసిండో, ఏమేమి కుదబెట్టిండ్రు, స్టాంపులతో సహా ఏమేమి కుదబెట్టిండ్రు, అవన్నీ మోటార్లు కుదబెట్టినా, ఏం కుదబెట్టినా మొత్తం కంప్లీట్ రిపోర్ట్. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏ విధంగా కాళేశ్వరం మళ్లించిండ్రు ప్రతి ఒక్కటి సాక్ష్యాలతో సహా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి జిఎస్టీ విషయంలో మరి పేదోళ్ళు 0.1% పెరుగు మీద, పాల మీద కూడా ఓరక దానిపైన కూడా జిఎస్టీ వేసిండ్రు. కానీ కాళేశ్వరంలో బాజాప్తా 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండ్రు. ఇవాటి వరకు ఎవరు కూడా ఇక్కడ ఇవ్వలేదు. అంతేకాకుండా దాని కాంట్రాక్టర్ పేరు ఎవరు ఇస్తలేరు. ఎందుకంటే ఆ కాంట్రాక్టరే ఈరోజు వీళ్ళందరికీ కూడా ఆ వర్క్ చేసి అందులో డబ్బులు ఇవ్వడం జరిగింది. బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, ఈ మోటార్లు మొత్తం మునిగిపోయినాయి. దీని గురించి ఎవరు మాట్లాడారు కమిషన్ ముందుకు వచ్చి? ఇక ఇన్ని మోటార్లు మునిగిపోయినాయి. ఈ మోటార్లు ఐర్లాండ్, ఫిన్లాండ్, చైనాకి వెళ్ళి తీసుకొని వచ్చి అసెంబుల్ చేసి ఫిట్ చేసారు. మరి అప్పుడున్న జిఎస్టీ హైదరాబాద్ సెక్రటరీ ఎవరైతే ఉండేనో అధికారి, ఆయన పేరు బాలాజీ మజుందర్. ఆయనకు 2008 వరకు ఏది మన సర్వీస్ ఉన్నా ఆయనను బెదిరించి, ఎందుకంటే ఆయన 12,000 కోట్ల జిఎస్టీ మీరు కట్టాలి 70,000 కోట్ల రూపాయలకు అని మెగా కంపెనీకి నోటీసులు పంపితే, ఆ మెగా మాఫియా వాళ్ళకని బెదిరిస్తే 2008లో సర్వీస్ వరకు ఉంటే కేవలం 2020 ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయేటట్టుగా మరి దుర్మార్గులు వాళ్ళని భయభ్రాంతులుగా గురి చేసిండ్రు. ఆ రోజు నేను బండి సంజయ్ గారికి మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా పిటిషన్లు ఇచ్చిన 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిన దీని గురించి నేను మాట్లాడాలని చెప్పి బాలాజీ మజుందర్ అనే అధికారిని, జిఎస్టీ అధికారిని ఇక్కడికి వారంటీ రిటైర్మెంట్ తీసుకున్నట్టుగా వీళ్ళు చేసిందని చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు మరి కమిషనర్ ఎక్కడి దాకా పనిచేస్తారని తెలియదు. కాకపోతే మరి దీనిపైన చర్యలు తీసుకోవాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర బాజాప్తా మరి విజిలెన్స్ ఉన్నది. మరి ఆంధ్ర గవర్నమెంట్లో చూస్తే స్కిల్ డెవలప్మెంట్ పైన కేవలం 100 కోట్ల రూపాయలు జరిగినట్టు స్కామ్లా మరి అక్కడ విజిలెన్స్తోని అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉండేనో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే జైలుకు పంపిండు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర విజిలెన్స్ ఉంటుంది, సిఐడి ఉంటుంది. నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలే, వీళ్ళపైన నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకొని ప్రయత్నం ఈరోజు కమిషన్ వేసినావు? నీకు కావాల్సిన సాక్ష్యాలు ఏంది? లేదా నువ్వు ఈయన అంతకుముందు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కొట్లాడలేదు, ఏ రోజు కూడా మాట్లాడలేదు. కేవలం మేటిగడ్డ కిష్టాపూర్ గారికి ఒక్కరోజు మీడియాని అందరిని వెంబడి పెట్టుకొని ఒక్కరోజు అక్కడ గనవాడి చేతులు ఊపి రాత్రి వండుకొని వచ్చేసింది. ఎందుకు? వాటాలు ముట్టినాయి. దాని తర్వాత ఈ రోజు వరకు కూడా అక్కడ పోలే. అసెంబ్లీ జరుగుతుంది, కొత్త ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపు 3 సార్లు అసెంబ్లీ జరుగుతుంది. కాళేశ్వరం పైన చర్చ వస్తుంది. కానీ ఎవ్వడు కూడా ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవ్వరు కూడా మెగా కృష్ణారెడ్డి పేరెత్తారు, ఆయన గురించి మాట్లాడారు. ఇంత పెద్ద కాంట్రాక్ట్ పేరు ఆయన పేరు ఎందుకు ఎత్తలేరు? ఆయన పేరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు కాంట్రాక్టర్ పేరెత్తకుండా ఈరోజు కమిషన్ల ఎంక్వైరీ జరుగుతుందంటే అదే విడ్డూరమని నాకు అర్థమవుతలేదు.
ఈరోజు భారతదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేవలం రెండు ఈఎన్సీలు ఉండే. ఒక ఈఎన్సీ పరిపాలన చూసేది, ఇంకో ఈఎన్సీ ఏమో వర్క్ చూసేది. కానీ ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఏర్పడ్డాక 10 జిల్లాల తెలంగాణ ఏర్పడ్డాక 6 ఈఎన్సీలను పెట్టుకున్నారు. ఈ 6 ఈఎన్సీలు ఎవరు? అత్యంత అవినీతి పరులైన అధికారులు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఏం చేసిర్రు? 200 మంది ఏఈడీలను ఎన్నుకున్నారు. ఇది కాళేశ్వరం స్కామ్ చెప్తున్నా. ఏఈడీలను 200 మంది ఎవరి? అత్యంత అవినీతి పరులై ఏసీబీ ట్రాప్లలో దొరికిన వాళ్ళను, విజిలెన్స్లో దొరికిన వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి మరి కాళేశ్వరం పెట్టి ఈరోజు మీరు వర్కులు చేయించి బెల్లం తప్పారు. అంతేకాకుండా ఇక్కడ డీలు ప్రస్తావిస్తా ఈ సందర్భంగా, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంట్రాక్టర్ల పేర్లు మాట్లాడకుండా, అధికారుల పేర్లు మాట్లాడకుండా ఈరోజు తెలంగాణ సొమ్మును ఏ విధంగా దోసుకుందనేది కూడా మరి అందరికీ తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టిండ్రు, పోలీస్ కార్లు కుదబెట్టిండ్రు, పోలీస్ బండ్లు కుదబెట్టిండ్రు. ఈరోజు ఏం కుదబెట్టారంటే ప్రతి ఒక్కటి కుదబెట్టిండ్రు. అన్ని కూడా బ్యాంకుల తనాఖా పెట్టబడి ఉన్నది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా, ఒకటి నంబర్ 1, వీళ్ళ బిడ్డల పెళ్ళి అయితే ఎక్కడైతే అంటే అమెరికాలో, ఏది వేరే దేశాలు అయితే వీళ్ళ సపరేట్గా కార్లు ఇస్తారు, బండ్లు ఇచ్చి పంపుతారు. నంబర్ 1 బి హరిరామ్, సూపరింటెండెంట్ ఇంజనీర్. బివి కృష్ణారెడ్డి, అదే ఇది కృష్ణారెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పి వెంకటరామరెడ్డి, పనిరెడ్డి, రామరెడ్డి, వీళ్ళందరూ కూడా మేల్లో ఉంటారు. మొదటి ఆఫీసర్ హరిరామ్ అనేట ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటాడు. ఇది కాళేశ్వరం. తర్వాత అనిత అనేట ఆమె ఉంటుంది డిఎన్సీ, ఈమె పోస్టింగ్లు ఇస్తుంది. వెంకటేశ్వర్ అనేట ఆయన ఎస్సీ ఇరిగేషన్ ఉంటాడు. తర్వాత ఎన్ శ్రీధర్ అని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఉంటాడు. మరి తర్వాత నాగేందర్ రావు అనేట ఆయన ఉంటాడు. విజయప్రకాష్ అనేటోడు ఉంటాడు. మరి ఈ సస్పెండెడ్ ఇన్ ఏసీపీ కేసు ఇన్ కరీంనగర్ అండ్ రీఅపాయింటెడ్ ఇన్ మిషన్ కాకతీయ. చూడండి, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు ఇట్లా 200 పేర్లతో సహా నేను ఎవడెవడు ఏ నౌకలు చేసిండ్రు, వీళ్ళకి ఎక్కడెక్కడ విల్లాలు ఇచ్చిండ్రు. ఈరోజు హైడ్రా పేరుకొని ఒక చిన్న ఇల్లు, 100 గజాల ఇల్లు, 50 గజాల ఇల్లు కట్టుకున్న వాళ్ళను బుల్డోజులు పెట్టి మీరు కూలగొడతాండ్రు. మరి ఈరోజు మరి హైడ్రా పేరు మీద ఇటువంటి పెద్ద దొంగలను ఈరోజు వీళ్ళందరూ కాళేశ్వరం గజ దొంగలు ఈరోజు కార్లలో వచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ దొంగలు వాళ్ళంతా దొంగలే. ఈ దొంగలందరూ విల్లాలు, పెద్ద విల్లాలు, వాళ్ళ పెళ్లిలో వాళ్ళ బిడ్డల పెళ్లిలో అయితే వీళ్ళు పెద్ద కార్లు, చిట్ ఫండ్లు పెడతారు, మునుగుతారు. ఒక్కొక్క దగ్గర లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈరోజు మేఘా కృష్ణారెడ్డి ద్వారా అందరికీ బట్పాల జరిగింది. ఈరోజు ఎవడు కూడా దీని గురించి మాట్లాడతలేరు. మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి మాట్లాడతలేరు. దీని మీద నా రేవంత్ రెడ్డి మాట్లాడు, నా కిషన్ రెడ్డి మాట్లాడు, నా అసౌద్దీన్ ఓవైసీ మాట్లాడు, ఏ పుష్టిగాడు ఎవడు కూడా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడదు. ఎందుకు మాట్లాడరు? వీళ్ళకందరు కూడా దొంగ కొడుకులకు అందరు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఒకటే, ఎక్కడికి వెళితే ఈ డబ్బు పోయిందో ఆ డబ్బు అడ్రస్ నేను చెప్తా ఎక్కడ ఉన్నదో. ఈరోజు ఈయనకు మళ్ళీ నజరాన ఏమేమి ఇచ్చిందంటే, కేసీఆర్ తెలంగాణ వచ్చి నాకు ఏం నేర్పించిందంటే, పబ్లిక్ ఏమో తాగుడు నేర్పిండు, ముక్కదిను నేర్పించిండు. ఆయనేమో లక్షల కోట్లు ఏ విధంగా ముంచాలి, ఏ విధంగా తినాలి అని చెప్పి నేర్పిండు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయేటప్పుడు మన పైసలు, మన మిగిలిన ఖజానా ఏంటంటే 16,000 మిగిలిన బడ్జెట్తో తెలంగాణ ఏర్పడితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని ఈరోజు తెలంగాణ అప్పు ఇచ్చిన ప్రతి బిడ్డ 2 లక్షల రూపాయల అప్పుతోని ఈరోజు ఉన్నాం. అన్నీ కూడా ఈరోజు ప్రజలకు ఏది కూడా అందుబాటులో లేకపోయింది. మరి ఆ రోజు కాళేశ్వరం స్కామ్ జరిగితే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే స్కామ్ ఏంటంటే అత్యంత పెద్ద స్కామ్. కాళేశ్వరం తిన్నావు కదా, దీని గురించి కూడా ఎవరు మాట్లాడు, చిన్నవి మాట్లాడతారు. చిన్నవి పెద్ద స్కామ్లు ఎవరు, అమృత్ స్కామ్ గురించి మాట్లాడతారు. అరే కేసీఆర్ని, కేటీఆర్ని దమ్ముంటే మీరు దీని గురించి ఒక స్కామ్ చర్చ దీన్ని పెట్టాలి. ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డికి కాళేశ్వరం దొంగలను పట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, నీ దగ్గర సిఐడి ఉన్నది, నీ దగ్గర విజిలెన్స్ ఉన్నది, నీ దగ్గర ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అత్యంత పవర్ఫుల్ ఆఫీసర్ ఉన్నాడు, మంచి అధికారుల విజిలెన్స్ దమ్ముంటే నాకు అప్పచెప్పును. దమ్ముంటే విజిలెన్స్ నీకు ఇరిగేషన్ కాళేశ్వరం స్కామ్లో ఉన్న దొంగలందరినీ పట్టుకోవాలని దమ్ముంటే నీకు కొట్టకొలత శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయనకు అప్పచెప్పేసే ఈ కేసు. దొంగలందరి లోపల లేదు, నేను నామకే వాస్తే కమిషన్ వేసిన, ఇలా నాకు వాటా ఉందని అనుకుంటూ టైం పాస్ చేయి, ఎవరిని ముంచడానికి చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎడిటింగ్ ఏమి నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్నాయని దమ్మున్న ఛానల్లే అనుకుంటున్నా. ఇవి ప్రచారం చేయకుంటే నిజంగా ఇవన్నీ కూడా మన ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ కూడా ప్రజలకు తెలాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రేపు జరగబోయే స్కామ్లకు ఇది శిక్ష పడితేనే వచ్చే రోజుల హైడ్రా కానీ ఈరోజు చిన్న ఇల్లు గులగొట్టేది. ఎందుకంటే రేపు మూసి స్కామ్ చేయడానికి, అదో 1,00,000 కోట్ల స్కామ్ చేయడానికి చిన్న ఇల్లు గులగొట్టేది. ఏంటంటే మరో కాళేశ్వరం
మరో కాళేశ్వరం, మరో బిసిన్ భగీరథ కాబోతుంది. మూసి ప్రక్షాళన స్కామ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఈ మునిగిపోయినాయి తెలంగాణ బతుకులు ఇవి. మోటార్లుగా తెలంగాణ బతుకులు ఇవి ఇలా ముంచేసినాయి. తెలంగాణ పైసలు, తెలంగాణ గరీబుల రక్త మాంసాలు ఈరోజు ఈ నీళ్ళలో మునిగిపోయినాయి. ఈ మోటార్లు సంవత్సరానికి 3 పంటలు వచ్చే భూములు మొత్తం ఈరోజు కాళేశ్వరం పేరు మీద మింగేసారు.